ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వలో తగినన్ని నీళ్లు పోసి బాగా 2 లేదా 3 సార్లు కడగండి. దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా 7 అవర్స్ నానబెడితే సరిపోతుంది. 7 అవర్స్కి మినపప్పు బాగా నానిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఒక 2 సార్లు కడిగి తర్వాత ఇడ్లీ రవ్వను కూడా 2 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగిన ఇడ్లీ రవ్వను మరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. కొలతలతో చేస్తే సాఫ్ట్గా ఉండే ఇడ్లీ తయారవుతుంది. మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో మినపప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న పిండిని ఇడ్లీ రవ్వలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా మొత్తం పిండిని రుబ్బుకొని షిఫ్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మొత్తం ఇడ్లీ రవ్వ బౌల్కి సగం ఉండేటట్లు మాత్రమే చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇడ్లీ రవ్వ మినపప్పు పిండి బాగా కలిసిపోయేలాగా కలపండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత దీనిపై మూతను ఉంచండి. సిక్స్ టు 7 అవర్స్ తర్వాత పిండి ఇలా పొంగింది. నేను 2 బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా కలపండి. ఇడ్లీ పిండి డబ్బాకు సగం మాత్రమే ఉండాలి. మనం ఫుల్గా వేసుకుంటే మార్నింగ్కి ఇలా పొంగిపోతుంది. తర్వాత ఒక ఇడ్లీ ట్రేలో ఆయిల్ని అప్లై చేసి ఇలా ఇడ్లీలు వేసుకోవడమే. ఇడ్లీలు వేసుకున్న ట్రేని ఇడ్లీ కుక్కర్లో ఉంచి స్టీమ్ చేయడమే. ఇంకా నెక్స్ట్ చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.